అత్తయ్య, ఇవాళ రాణి పుట్టినరోజు కదా, ఏం వంటలు చేద్దాం? రాణికి ఇష్టమైన పాయసం, పులిహోర చేద్దామా? అవునే, నేను మనసులో అదే అనుకుంటున్నా. అవి రెండే కాకుండా ఇంకా ఏవైనా వంటలు చేద్దాం. మీ మామయ్య, రఘు అలసిపోయేస్తారు. ఒక్కరోజైనా మంచి వంటలు చేస్తే ప్రశాంతంగా తింటారు. సరే అత్తయ్య, నేను వెళ్ళి వంట పనులు మొదలు పెడతాను. పదమ్మా, నేను కూడా నీకు సాయం చేస్తాను. అవును, నా కూతురు రాణి కనిపించట్లేదు, ఎటెళ్ళింది? అదా, తను గుడికి వెళ్ళింది అత్తయ్య. సరే పద, ఇంకా వంట పనులు మొదలు పెట్టేసుకుందాం అని వంటలు చేయటం మొదలుపెట్టారు. అలా చాలాసేపటికి వంట పనులన్నీ పూర్తయ్యాయి. గుడికి వెళ్ళిన రాణి కూడా ఇంటికి వచ్చింది. అమ్మా, ఏంటి గుమగుములు? ఊరంతా మన ఇంటి వంటల వాసనే వస్తుంది. నీ పుట్టినరోజు కదా రాణి, అందుకే చాలా రకరకాల వంటలు చేశాం అని శివమ్మ అంటుంది. అప్పుడే పక్క ఊళ్ళో గుమాస్తాగా పనిచేస్తున్న శివమ్మ కొడుకు రఘు అలసిపోయి ఇంటికి వచ్చాడు. ఏంటి రఘు, చూస్తంటే బాగా అలసిపోయినట్లున్నావు. కోడలు నీకోసం వేడివేడిగా నీళ్లు కాచిపెట్టింది. ముందు నువ్వెళ్ళి స్నానం చేసిరా. అన్నట్టు మర్చిపోయా, ఈవేళ మీ చెల్లి రాణి పుట్టినరోజు. కనీసం అదైనా గుర్తుందా రఘు? వెళ్ళి శుభాకాంక్షలు చెప్పు. అవన్నీ నాకెలా గుర్తుంటాయమ్మా? అసలే ఇవాళ బాగా అలసిపోయాను. ఇంటికొస్తే అయినా ప్రశాంతత ఉంటుందంటే వచ్చినప్పటి నుంచి నీ గోలొకటి నా ప్రాణానికి అని కోపంగా తన చెల్లెలు రాణి దగ్గరకు వెళ్తాడు. చెల్లి, పుట్టినరోజు శుభాకాంక్షలు అని ఏదో చెప్పాలంటే చెప్పాలి అన్నట్టు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా కాసేపటికి రఘు స్నానం చేసి తినటానికొచ్చి కూర్చుంటాడు. దేవి చేసిన వంటలన్నీ తీసుకొచ్చి రఘు ముందు పెట్టింది. ఏంటే ఇన్ని వంటలు చేశావు? అవునులే, కష్టపడే వాళ్ళకి డబ్బుల విలువ తెలుస్తుంది. మీలాగా ఇంట్లో ఉంటే ఏం తెలుస్తుంది? కొంచెం ఇంట్లో చూసి ఖర్చు పెట్టుకోండి. అసలే ఈ మధ్య ఖర్చులు బాగా పెరిగాయి. రాణి పుట్టినరోజు కదయ్యా, అందుకే ఇన్ని వంటలు చేశాము. అయితే మాత్రం కాస్త పాయసం చేస్తే సరిపోయేది కదా. అన్ని వృధా ఖర్చులు చేస్తున్నారు ఇంట్లో. పని పాట లేకుండా ఇలాంటివే చేస్తారు అని చిరాకుపడి తినేసి వెళ్ళి పడుకుంటాడు. అలా కాసేపు గడిచాక శివమ్మ భర్త రామయ్య ఇంటికి వస్తాడు. రాగానే రాణి రామయ్య దగ్గరికి వెళ్ళింది. నాన్న, ఇవాళ నా పుట్టినరోజు, అసలు నీకు గుర్తుందా? ఎందుకు గుర్తులే తల్లి, రా వచ్చి ఆశీర్వాదం తీసుకో అని అనగానే రాణి వాళ్ళ నాన్న కాళ్ళు మొక్కుతుంది. దీర్ఘాయుష్మాన్ భవ, ఇలాగే మరెన్నో పుట్టినరోజులు జరుపుకో చిట్టి తల్లి. సరేనన్నా, మరి నా బహుమతి? నువ్వు నా ప్రతి పుట్టినరోజుకి ఏదో ఒక బహుమతి ఇస్తావు కదా, మరిప్పుడేం బహుమతి ఇస్తున్నావు నాన్న? అయ్యో, ఈ పుట్టినరోజుకి నీకేమీ తీసుకురాలేదు తల్లి. మన బంధువుల పెళ్ళిళ్ళు చాలా ఉన్నాయిగా, వాటికి కట్నాలు చదివించాలిగా, అందుకే ఏమీ తీసుకురాలేదు. అయినా నువ్వు ఇంట్లోనే ఉంటావుగా, నీకెందుకులే కొత్త బట్టలు అని అంటాడు. అప్పుడు రాణికి చాలా బాధేసింది. అక్కడి నుంచి దిగులుగా లోపలికి వెళ్ళిపోయింది. ఏమే, లోపలేం చేస్తున్నావు? వస్తున్నానయ్యా అని ఇంట్లో నుంచి వచ్చింది శివమ్మ. కూర్చోవయ్యా, అన్నం వడ్డిస్తాను అని అన్నం వడ్డించింది. రామయ్య కూర్చొని తిన్నాడు. కాసేపటికి, రేపు ఉదయాన్నే పొలం దగ్గర చాలా పనుందోయ్, కాస్త తొందరగా లేవాలి. ఉదయాన్నే లేపుతావు గదూ? అలాగే లేపుతానయ్యా అని చెప్పింది శివమ్మ. అందరూ నిద్రలోకి జారుకున్నారు. అలా తెల్లవారింది. అప్పుడే తెల్లారిపోయిందా? సరే పదండి, పొలానికెళ్ళి పనులు చేయాలిగా అని రామయ్య చకచకా పొలానికి బయలుదేరుతాడు. రామయ్యకి కావాల్సిన భోజనాన్ని సర్దుకొని వెనకాలే వెళ్తున్నారు అత్తాకోడళ్ళు. ఇక రాణి ఎడ్లను పట్టుకుని వాళ్లతో పాటుగా వెళ్తుంది. అలా ముగ్గురు ఆడాళ్ళు పొలానికి చేరుకుంటారు. విత్తనాలన్నీ ఒక గంపలో కలుపుతూ ఉంటారు. ఏమోయ్, అవన్నీ గలిపింది చాలు గాని నువ్వు కాళ్ళు ఆ పొలం గట్టు మీదనున్న గడ్డిని తీసేయండి అని అంటాడు. ఇక అలా ఇద్దరూ పొలం గట్టు మీదనున్న గడ్డిని తీస్తూ ఉంటారు. రామయ్య పొలం దున్నుతూ ఉంటాడు. కాసేపటికి, శివమ్మ, పొలానికి సరిగా నీళ్లు బారటానికి ఆ గట్టు మీద గడ్డి తీసింది చాలు గాని కోడల్ని తీసుకొనిట్టారా? దేవి, మామి పిలుస్తున్నాడు, పదమ్మా అని కోడల్ని తీసుకొని పొలం దున్నుతున్న భర్త దగ్గరికి వెళ్ళింది శివమ్మ. ఏమోయ్, సూర్యుడు బద్ధకంగా బయటకొస్తున్నప్పటి నుంచి పొలం దున్నుతున్నాను. నాకిప్పుడు చాలా అలసటగా ఉంది. కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. నువ్వు కాస్త ఈ ఎద్దుల్ని పక్కకు గట్టేసి వాటికి కాస్త మేతేస్తావా? మామయ్య, ఆ చెట్టు కింద భోజనాలున్నాయి,
మీరు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని భోజనం చేసి కాస్త విశ్రాంతి తీసుకోండి. అంతలో మీ పొలం దున్నే పనిని చూసుకుంటాం. ఏంటి, మీరు పొలం దున్నుతారా? అది ఎంత కష్టమైన పను మీకు తెలుసా? సరే, మీ సరదా కాదండం ఎందుకు, అలాగే కానివ్వండి అని చెప్పి అక్కడి నుంచి చెట్టు కిందకు వెళ్ళిపోయి భోజనం చేయటం మొదలుపెట్టాడు రామయ్య. ఇక ఇక్కడ అత్తాకోడళ్ళు మాత్రం నెమ్మదిగా ఎలాగోలా పొలం దున్నటం మొదలుపెట్టారు. వాళ్ళిద్దరూ పొలం దున్నుతూ ఉండటంతో రామయ్య హాయిగా చెట్టు కింద కునికేస్తూ ఉన్నాడు. సాయంత్రానికి పొలం దున్నటం మొత్తం అయిపోయిన తర్వాత శివమ్మ రామయ్య దగ్గరికి వచ్చి, యామయ్యో, ఇక్కడ పడకేసించాలి గాని ఇంటికి పోదాం పదయ్యా అని లేపటంతో అందరూ కలిసి ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళగానే దేవి పొయ్యి నిప్పురాజేసి అందరికీ స్నానాలకు వేడి నీళ్లు పెట్టింది. అంతలోనే రఘు కూడా ఇంటికొస్తాడు. ఏమయ్యా, నువ్వు మావయ్య స్నానాలు ముగించుకుని వస్తే నేను అత్తయ్య వంట మొదలు పెడతాం. అలాగే, మీరు ముందు వంట పని చూడండి, ఆకలితో కడుపులో పేగులు పిసికేస్తున్నాయి అని రఘు అనటంతో అత్తాకోడళ్ళు వంట పని మొదలుపెట్టారు. అలా రాత్రికి భోజన కార్యక్రమాలు పూర్తి చేసుకుని నిద్రపోయారు అందరూ. మరుసటి రోజు ఉదయాన్నే, దేవి దేవి వంట అయిందా? ఒక్క 10 నిమిషాలయ్యా, వడ్డిస్తాను. ఇందుకే దేవి నా కోపం వచ్చేది. ఉదయాన్నే లేచి ఎంతసేపు చేయాలి వంట? నాన్న నేను వెళ్ళిన తర్వాత ముగ్గురు ఖాళీగా కూర్చునే ఉంటారుగా. అదేదో కాస్త ముందు లేస్తే ఏమవుతుంది? తర్వాత ఎలాగూ పడుకోవచ్చు కదా. అది కాదయ్యా, నేను ఉదయాన్నే లేచాను. రాణి జలుబు దగ్గుతూ ఉంటే దానికి కాస్త కషాయం చేసిచ్చేసరికి ఇదిగో ఈ సమయం అయింది. రోజు ఏదో ఒక వంకలు. బయటికెళ్ళి పని చేసి వస్తే తెలుస్తుంది. అయినా మీరు ముగ్గురు ఏం పని చేస్తారింట్లో? సరే, ఇప్పుడు నువ్వు కషాయం చేశావు, మరి మా అమ్మ ఖాళీగానే ఉంది కదా అని గట్టిగట్టిగా అరిచేసరికి శివమ్మ రామయ్య అరుపులకి అక్కడికి వస్తారు. ఏంట్రా ఊరికే ఉంటే మరీ రెచ్చిపోతున్నావు? సూర్యుడు రాకముందు నుంచి మొదలు పెడితే చంద్రుడు ఊర్లేళ్లే వరకు మా పని నిరంతరంగా సాగుతూనే ఉంది. రోజు ఒళ్ళు నొప్పులతోటి నిద్రపట్టట్లే. ఉదయం లేవాలనే భయమే తప్ప నిద్రపోవడానికి వేరే ప్రేరణే లేదు. పని మధ్యలో నీళ్లు తాగే సమయంలో లేకపోతే భోజనాలు చేసే సమయమే మాకు విశ్రాంతిలాగా అనిపిస్తుంది. ఒక్కోసారి నీళ్లు తాగడం, భోజనాలు చేయడానికి కూడా తీరిక లేనంత పని ఉంటుంది. నువ్వు అడిగావని చెప్తున్నాను, ఒకసారి మా స్థానంలో ఉండి ఆలోచించు. అయినా మీరు చేసే పనే ఉందమ్మా. రేపు మీరు ఏ పని చేయకండి. ఊళ్ళో ఉన్న పనంతా మీరే చేసినట్టు మాట్లాడుతున్నారేంటి? రేపు పనంతా నాన్న నేను చేసి చూపిస్తాం. ఒరే రఘు, మాటిచ్చే ముందు ఒకసారి ఆలోచించు. ఏదైనా తేడా వస్తే రేపు మన బతుకు కుక్కలు జింపిన ఇస్తరవుద్ది. నాన్న, ఎందుకు భయపడుతున్నావు? ఆడవాళ్ళు వీళ్ళు చేసిన పని మనం చేయలేమనా? కండలు తిరిగినా గుండెలు నాన్న మనవి, మనం ఏమైనా చేయగలం. అమ్మా, మీరు రేపు ఏ పని చేయటానికి వీల్లేదు. మేం చేసి చూపించి అప్పుడు మాట్లాడతాం అని చెప్పేశాడు రఘు. ఉదయాన్నే మెలకు వచ్చినా దేవి, రాణి, శివమ్మ లేవకుండా అలాగే పడుకుని ఉంటారు. ఇచ్చిన మాట గుర్తుకొచ్చి రఘు, రామయ్య లేచి పనులు చేయటం మొదలు పెడతారు. ఇంటి చుట్టూ ఊడ్చటం, కళ్ళాపి చల్లటం, అంట్ల గిన్నెలన్నీ తోమటం, బట్టలు పిండటం చేసేవరకు విపరీతంగా అలసిపోతారు. అప్పుడు లేచిన దేవి, రాణి, శివమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చారు. ఏమయ్యా, ఈరోజు వంట ఏం చేస్తున్నావు? ఈరోజు నాకెందుకో రోటి పచ్చడి తినాలని ఉంది, చేసి పెట్టవు? ఇప్పటికింకా పనే అవ్వలేదు, అప్పుడే తిండిగోలేంటి? ఏంట్రా, రోజు మీరు చేసేది కూడా ఇదే కదరా. మీరు అడిగినట్టే కదా అడిగాం. సరేనమ్మా, అలాగే చేసి పెడతాం అని రోటి పచ్చడి చేయటం మొదలుపెట్టాడు. అలా సాయంత్రం వరకు ఒక పని తర్వాత ఒకటి చేస్తూ ఉండటంతో తండ్రి కొడుకులిద్దరూ ఒళ్లంతా చెమటలతో మంచం మీద పడిపోయారు. శివమ్మ, మీరు రోజు పనులు చేస్తుంటే వీళ్ళు చేసే పనే ఉంది, మేం చేసే పని ముందు మాలాగా బలమైన పనులు వీళ్ళు చేయగలరా అనిపించేది. కానీ ఈ ఒక్కరోజు మీలాగా పనిచేస్తే మాకు అర్థం కాలేదు. ఇంటి పని అంటే ఎంత కష్టమో, ఎంత పని చేస్తున్న ఆడాలకి నా జోహార్లు. అవునమ్మా, ఇంక మేం చేసింది కేవలం ఇంటి పని మాత్రమే, దానికే మేము ఎంతలా అలసిపోయాం. కానీ మీరింటి పని చేస్తూ మాతో పాటు పొలానికి వచ్చి పని చేస్తారు. నిజంగా మీ ఆడవాళ్ళు చాలా గొప్పోళ్ళమ్మా. అందుకే మీ ఆడాలకి నా జోహార్లమ్మా. కానీ మీరు చేసే పనులతో పోల్చుకుంటే మా పనులు ఎంతలేమ్మా. ఈ ఒక్కరోజు చేస్తే కానీ మాకు అర్థం కాలేదు. ఇవాల్టి నుంచి మీ పనిలో మా సాయం కూడా ఉంటుంది. రఘు, మీరు మమ్మల్ని పొగడకపోయినా పర్లేదు కానీ చులకనుగా చూడకపోతే అంతే చాలు. మీ ఊర్లో స్నేహితులు,
పనుల్లో మాట్లాడేవాళ్ళు చాలామంది ఉంటారు. మీ లోపల ఉన్న మాటల్ని బయటపెట్టడానికి చాలామంది మీతో ఉంటారు. కానీ మాకంటూ ఉండేది మీరే కదరా. మా మాట వినకుండా మా మీద చిరాకు పడినట్టుగా మాట్లాడితే మేము తట్టుకోగలమా? మాకు ప్రత్యేకంగా ఏం అవసరం లేదు. కొంచెం ప్రేమ, ఇంకొంచెం సమయం ఇస్తే అంతే చాలురా. ఇక నుంచి మీరు కోరుకున్నట్టుగానే ఉంటామమ్మా అని రఘు మాటిచ్చాడు. అప్పటి నుంచి రామయ్య కానీ రఘు కానీ ఇంటి ఆడవాళ్ళని చులకనగా చూడడం కానీ వాళ్ళ పనిని తక్కువ చేయటం కానీ చేయకుండా ప్రేమగా ఉంటారు. అడవిలో కట్టెల కోసం తిరిగి తిరిగి అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చొని ఉంటాడు తిమ్మన్న. బాగా అలసిపోయాను. కట్టెలు కొట్టి కొట్టి కాసేపు ఈ చెట్టు కింద ఓ కునికేస్తే హాయిగా ఉంటుంది అని తిమ్మన్న నిద్రపోతాడు. అలా కాసేపటికి చెట్టు మీద నుంచి చీమలొచ్చి తిమ్మన్నని కుడుతూ ఉంటాయి. అయ్యో, ఏంటి ఇంత దురదగా ఉంది? కొంపదీసి ఈ చెట్టుకి చీమలున్నాయా ఏంటి అని నిద్రపోతున్న తిమ్మన్న ఒక్కసారిగా లేచి చెట్టు వైపుకి చూస్తాడు. అప్పుడే చీమలన్నీ చెట్టు పైనుండి కిందకి వస్తూ ఉంటాయి. అనుకున్నాను, ఈ మాయదారి చీమలే నన్ను కుట్టుంటాయని. వీటి వల్ల నా నిద్రకి భంగం కలిగింది అని చీమల్ని తిడుతూ ఉంటాడు. అప్పుడే అతనికి ఒక సందేహం వస్తుంది. అవును, నాకు చాలా రోజుల నుంచి ఒక సందేహం. ఈ చీమ చెట్టు మీద ఎలా పాకుతుంది? దీనికంటే నేనే పెద్దగా ఉన్నాను కదా. దాని బలంతో పోలిస్తే నా బలం ఎన్నో రెట్లు మేలు. కానీ మనుషులెందుకు గోడలు పాకలేరు, చెట్లెక్కలేరు? చీమలు, బల్లులు ఇవి ఎలా పాకుతాయి? ఇలాంటి ఆలోచన ఎవ్వరికీ వచ్చుండదు, నాకు తప్ప. ఈ విషయం నా స్నేహితుడు వివేకాన్ని అడగాలి అని అడవి నుండి వాళ్ళ ఊరికి బయలుదేరాడు. అలా కాసేపటికి తిమ్మన్న తన స్నేహితుడు వివేక దగ్గరికి వెళ్తాడు. అరే వివేకా, బయటికి రా, నీతో కాస్త మాట్లాడాలి. వస్తున్నాన్రా అని బయటకొస్తాడు వివేక. అరే, నాదో సందేహం. చీమలు, బల్లులు గోడల మీద ఎలా పాకుతున్నాయి? వాటిలా మనమెందుకు పాకలేకపోతున్నాం? అరే పిచ్చి సన్నాసి, అది దేవుడి సృష్టి, దానికి మనమేం చేయలేం. అరే వివేక, నువ్వు చెప్తున్నావు దేవుడి సృష్టి అని, కానీ దేవుడు ఆ చీమలకి గోడలపై పాకే శక్తిస్తే మనకెందుకు ఇవ్వలేదు? మనమేం పాపం చేశాం? మనం కూడా దేవుడి సృష్టే కదా. మనకి లేని బలం వాటికి ఎలా వచ్చింది? దాని ఆకారం ఎంత, మన ఆకారం ఎంత? అసలు ఈ గోడ, చెట్టుకి, వాటి కాళ్ళకి మధ్య ఏం జరుగుతుంది? అరే తిమ్మన్నా, నీకు నేను ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వు అడిగేవన్నీ తిక్క ప్రశ్నలు. ప్రపంచంలో ఎవ్వరూ పట్టించుకొని వాటి గురించి నువ్వు ఆలోచిస్తావు. వాటికి సమాధానాలు ఎవ్వరికీ తెలియదు, తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. నాకు పొలం పనులున్నాయి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నేను నా పొలానికి వెళ్తాను. అవును, నావి తిక్కమక్క ప్రశ్నలే, అందుకే నేను తిక్క ప్రశ్నలు తిమ్మన్నని. పోనీలే, నీకు తెలియదు కాబట్టి మరో ప్రశ్న అడుగుతాను. నీకు తెలిసినంత మటుకు చెప్పు. అబ్బా, మళ్ళీ ఇంకో ప్రశ్న? అబ్బా తిమ్మన్నా, ఏంట్రా ఈవేళ నన్ను ఇలా నీ పిచ్చి ప్రశ్నలతో తికమక పెడుతున్నావు? సరే, త్వరగా ఏంటో అడుగు, నేను పొలం కాడ మడవ గట్టాలి. అది కాదురా వివేక, ఈ గాలి ఉంది చూసావు, మన చుట్టూ ఉంది. మనం పీల్చుకుంటాం, వదులుతాం, బాగానే ఉంది. కానీ అదెందుకురా కనపడదు? అది కనబడకుండా ఉండటం న్యాయమా? కనబడితే కనీసం దాని రంగెలా ఉందో, ఆకారం ఎలా ఉందో చూసేవాళ్ళం కదా. మనకి కనబడకుండా అదెక్కడ దాక్కుని తిరుగుతుంది? నువ్వు దాన్ని ఎప్పుడైనా చూసావా? ఓరి దేవుడా, నువ్వు నన్ను వదిలిపెట్టవా? గాలి కనబడదు అంతే, ఎందుకంటే అది చిన్న చిన్న అణువులతో తయారవుతుంది కాబట్టి. ఆగాగు, చిన్న చిన్న అణువులైతే ఏంటి, ఇసుక రేణువులు కూడా చిన్నవే, కానీ మనం వాటిని చూడగలం కదా. నువ్వు అణువులని అంటున్నావు, వాటిని ఎవరు చూశారు? నువ్వు చూసావా? అవి కనబడవు, కానీ ఉన్నాయని నువ్వెలా చెప్తావు? మరి నేను కూడా చీమలు నన్ను కొట్టలేదు, అది కేవలం నా కల్లో జరిగిందని చెప్తే నమ్ముతావా? కనబడని దాన్ని నమ్మటం ఎలా? సరేరా తిమ్మన్నా, నాకు పనుంది. నువ్వు నీ తికమిక ప్రశ్నలకి సమాధానాలు వెతుక్కో. నువ్వు నన్ను వదిలేలేవు అని వేగంగా ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకుంటాడు వివేక. తిమ్మన్న నవ్వుతూ భయపడిపోయాడు. ఇలాంటి తికమక ప్రశ్నలకి నా స్నేహితుడు వివేకానికే సమాధానం దొరకలేదంటే ఇంకా ఈ ఊరి జనాలకేం దొరుకుతుంది? తిమ్మన్న అలా నవ్వుకుంటూ వీధిలోకొచ్చాడు. ఆ సమయంలో వీధిలో కొందరు వ్యక్తులు
గుంపుగా కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నారు. ఒక్కసారిగా కంగారుపడి ఎవరి దారిన వారు చప్పున పారిపోయారు. చూసారా, మనుషులు భయపడతారంటే దీనికే. ఒక ప్రశ్నకి సమాధానం దొరకకపోతే అంత భయమా? సరే, ఇప్పుడు మరొక మంచి ప్రశ్న తయారు చేయాలి. తిమ్మన్న అలా నడుస్తూ ఎదురుగా ఉన్న బావి దగ్గరకు వెళ్ళాడు. నీటిని చూసి చెయ్యి పెట్టి పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. అరే, ఈ నీరు ఎంత తెలివిగా ఉంది! మనిషికి బాగా దాహం వేస్తే ఈ నీరే కావాలి. కడుపు నిండా తాగుతాం. ఈ నీరు లేకపోతే బ్రతకలేం. కానీ మనం దీన్ని ఎందుకు గట్టిగా పట్టుకోలేం? ఒక రాయిని పట్టుకోగలుగుతున్నాం, ఒక కర్రని పట్టుకోగలుగుతున్నాం. కానీ ఈ నీటిని మాత్రం మన చేతిలో నుంచి పట్టుకోలేకపోతున్నాం. జారిపోతుంది. మన చేతులు ఈ నీటిని పట్టుకునేంత బలంగా లేవా? లేదా నీటికే మన చేతిలో ఉండటానికి ఇష్టం లేదా? అసలు నీళ్లు ఇంత జారుడు స్వభావాన్ని ఎందుకు కలిగున్నాయి? ఏ వివేక, ఎవరైనా ఉన్నారా? నాకు సమాధానం చెప్పండి. తిమ్మన్న గట్టిగా కేక వేసినా చుట్టూ ఎవరు లేరు. ఎందుకంటే ఊరి జనమంతా అప్పటికే అతని ప్రశ్నలకు భయపడి దాక్కున్నారు. పోనీలే, ఈరోజు ప్రశ్నలు చాలు. ఇంటికెళ్ళి ఈ నీటి గురించి ఆలోచించి రేపు ఉదయమే ఎవరినన్నా పట్టుకొని అడగాలి. తన ప్రశ్నలకు జవాబు దొరక్క ఊరి జనం దాక్కున్నా కూడా తిమ్మన్న నిరుత్సాహపడలేదు. తన ప్రశ్నలకు సమాధానాలు దొరికే వరకు వదిలిపెట్టకూడదని నిర్ణయించుకున్నాడు. ఇక తెల్లారింది. నిన్న గాలి ఎందుకు కనపడదో, నీళ్ళెందుకు పట్టుకోలేమో అని అడిగాను. ఎవ్వరికీ సమాధానం తెలీదు. ఈరోజు ఇంకో కొత్త ప్రశ్న అడిగి చూద్దాం. ఈసారి కొంచెం కష్టమైంది అడగాలి. అప్పుడే ఒక ఇంటి వెనుక దాక్కోటానికి ప్రయత్నిస్తున్న రామయ్య అనే వ్యక్తి తిమ్మన్న కంటపడ్డాడు. అరే రామయ్య, ఆగు. నన్ను చూసి ఎందుకురా దాక్కుంటున్నావు? నా దగ్గరికి రా. నేను నిన్నేమీ చేయను కదా. అదేమీ లేదు తిమ్మన్నా. నాకు పొలం పనుంది, ఆలస్యం అయిపోద్ది. నేను వెళ్తాను. పొలం పని తర్వాత కూడా చేసుకోవచ్చు. ముందు నాదొక చిన్న సందేహం ఉంది. నువ్వు తెలివైన వాడివి కదా, అందుకే నిన్ను అడుగుతున్నానురా. రామయ్య తప్పనిసరి పరిస్థితుల్లో తిమ్మన్న దగ్గరకొచ్చాడు. చూడు రామయ్య, ఈ ప్రశ్న కొంచెం లోతుగా ఆలోచించాలి. మనకి సూర్యుడున్నాడు కదా, పగటిపూట మాత్రం వచ్చి మనకి వెలుతురిస్తాడు, రాత్రి అయ్యేసరికి మాయమైపోతాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, సూర్యుడు పగలే ఎందుకు వస్తాడు, రాత్రికి ఎందుకు రాడు? రాత్రికి రాకుండా సూర్యుడు ఎక్కడ దాక్కుంటున్నాడు? దానికి ఏమైనా చీకటంటే భయమా? మనం పగలు పనిచేస్తాం, రాత్రి విశ్రాంతి తీసుకుంటాం. కానీ సూర్యుడు మాత్రం పగలు పనిచేసి రాత్రి ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు. ఎందుకు? రాత్రిపూట కూడా సూర్యుడు వస్తే మనకి రాత్రి పగలు తేడా ఉండదుగా, ఎప్పుడూ వెళ్తూనే ఉంటుంది. అది అది తిమ్మన్న, భూమి గుండ్రంగా ఉంటుంది కదా, అది తిరుగుతూ ఉంటుంది. అందుకే సగం భూమికి పగలు, ఇంకో సగానికి రాత్రి వచ్చిద్ది. దొరికిపోయావు. నువ్వు నా పాత స్నేహితుడు వివేక చెప్పిన సమాధానమే చెప్తున్నావు. పోని, భూమి ఎందుకు గుండ్రంగా ఉండాలి? చదరంగా ఉంటే ఏమవుతుంది? చదరంగా ఉంటే కనీసం భూమికి 4 మూలలైనా దొరుకుతాయి కదా. సరే, నువ్వంటున్నట్టు భూమి తిరుగుతుంది అనుకుందాం. భూమి అంత పెద్ద వస్తువుని, మనం నిలబడి ఉన్న ఈ భూమిని ఎవరు తిప్పుతున్నారు? ఎవరు దాన్ని ఆక్కుండా ఉంచుతున్నారు? నువ్వు చూసావా? నువ్వు దాన్ని తిప్పడానికి ఏమైనా సాయం చేసావా? రాత్రి పగలు సరిగా రాకపోతే భూమిని తిప్పే ఆ వ్యక్తికి కోపం రాదు? రామయ్య ముఖం పాలిపోయింది. తిమ్మన్న ప్రశ్నల పరంపరకి అతని బుర్ర మొద్దుబారిపోయింది. తిమ్మన్నా, నువ్వు అడిగే ప్రశ్నలకి నేను సమాధానం చెప్పలేను. నాకు నిజంగా తెలీదు. నీకు దండం పెడతాను, నన్ను వదిలిపెట్టు. నా పొలంలో వడ్లు నాటే పనుంది నాకు. సరే సరే, ఎంత భయపడబాకు. నాకు తెలియదు కాబట్టి వదిలేస్తున్నాను. కానీ నువ్వు ఆలోచించు, నా ప్రశ్నల గురించి బాగా ఆలోచించు అంటూ తిమ్మన్న అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అలా ఊరి జనమంతా తిమ్మన్నను చూసి భయపడి పారిపోవడం చేసేవారు. దాక్కోవడం అలవాటు చేసుకున్నారు.